ముఖ్యంగా కోర్టు తీర్పు అనేది అందరికి విరోధాన్ని. ఆ తీర్పు వచ్చిన తర్వాత దాన్ని అమలు చేసుకోవాల్సిన బాధ్యత ఎవరికి అనుకూలంగా తీర్పు వచ్చిందో వాళ్ళు చేయాలి. ఫస్ట్ దానికి సహకరించాల్సిన బాధ్యత ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేయాలి. ఒకవేళ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కనుక తన డ్యూటీ తను చేయకపోతే వాళ్ళని కూడా పార్టీ చేసి కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద చేసే అవకాశం ఉంది. అదొకటి. దాంతోపాటు క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే ఇల్లీగల్ గా స్టే చేసేవాళ్ళు కోర్టు ఆర్డర్ వచ్చేంత వరకు వాళ్ళ యొక్క ఆక్యుపేషన్ కానీ లేదా పొజిషన్ కానీ కొంతవరకు నిర్ణయించలేదు. కోర్టు ఆర్డర్ వచ్చిందంటే వాళ్ళు దే ఆర్ స్టేయింగ్ ఇల్లీగల్. కాబట్టి వాళ్ళ మీద డ్యామేజెస్ చేయాలి. డ్యామేజెస్ అంటే వాళ్ళు దాంట్లో ఉన్నందుకు ఆక్రమించి ఉన్నందుకు వాళ్ళ దగ్గర నుంచి నష్టపరిహారం వసూలు చేసే అవకాశం ఉంది. దాంతోపాటు క్రిమినల్ చర్యలు కూడా.